గ్రూప్ 1 రాలేదు, ఎగ్జామ్స్ రాసేసాము. ఇప్పుడు నెక్స్ట్ చూసుకుంటే గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది, దాన్ని ప్రిపేర్ అవుతున్నాను. ఇంకొంతమంది గ్రూప్ 1 రాలేదు, యూపీఎస్సీ కొంచెం ఈ మధ్య బాగానే ఉన్నట్టుంది, యూపీఎస్సీ ప్రిపేర్ అవుతా. ఇంకొంతమంది ఈ రెండు కాదు కానీ జనవరి 12 జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానంటున్నారు. సో దాని గురించి వర్కౌట్ చేస్తా. అండ్ ఇంకొంతమంది తెలంగాణలో కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అంటున్నారు. సో అసలు మొత్తం ఇన్స్టిట్యూట్స్ చూసుకుంటే ఈ గవర్నమెంట్ జాబ్స్ కి సంబంధించిన కోచింగ్ ప్రొవైడ్ చేసే ఇన్స్టిట్యూషన్స్ అన్ని యూట్యూబ్ లో తెగబోదరు కొడుతుంటారు. వాటికి వ్యూస్ కూడా బాగున్నాయి. వీళ్ళు చెప్పడం కూడా అంటే గ్రూప్ 1 మాకు సమాచారం ఉంది, గ్రూప్ 1 జాబ్స్ కూడా యాడ్ అవుతాయంట, కేసులన్నీ క్లియర్ చేసుకుని వస్తారంట అని కొంతమంది నాకున్న అనుభవాన్ని బట్టి, నాకున్న ఎక్స్పీరియన్స్ ని బట్టి గ్రూప్ 1 వస్తుంది, నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పి తెగ ఉదర కొడతా ఉన్నాయి. స్టూడెంట్స్ కూడా అది నిజమని నమ్ముతా ఉన్నారు. ఇక్కడ మనకి జాబ్ క్యాలెండర్ వచ్చే వరకు ఏ జాబ్స్ ఉంటాయి ఏంటి అనేది మేబీ అప్రాక్సిమేట్లీ అంచనా రావచ్చు, తప్పనట్లేదు. కానీ ఇక్కడ ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసుకోబోతున్నాం అంటే గ్రూప్ 1 గ్రూప్ 2 జాబ్ రాలేదు, మరి సాఫ్ట్వేర్ జాబ్ వస్తుందా, దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇంకొక పాయింట్ కూడా మనం ఇంపార్టెంట్ మాట్లాడుకోవాలి. ఈ సిచ్యువేషన్ లో గ్రూప్ 1 రాలేదు, గ్రూప్ 2 రాలేదు, ఇంకా గవర్నమెంట్ జాబ్స్ యొక్క ప్రిపరేషన్ ని కంటిన్యూ చేయాలనుకుంటున్నా, దీని గురించి కూడా ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. అయితే ఇక్కడ చూసుకుంటే చాలా మంది గ్రూప్ 1 రాలేదు, సాఫ్ట్వేర్ జాబ్ వస్తుంది అని పాయింట్ మనం మాట్లాడుకుందాము. అండ్ గవర్నమెంట్ జాబ్స్ ఇంకా ప్రిపరేషన్ అని కొనసాగించవచ్చా, ఈ రెండు పాయింట్స్ మేజర్ గా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. అయితే గ్రూప్ 1 జాబ్, ఇప్పుడు జాబ్ క్యాలెండర్ వస్తుందా రాదా అనేది సెకండరీ పక్కన పెట్టేసేస్తే, జాబ్ క్యాలెండర్ గురించి లేకపోతే రాబోయే నోటిఫికేషన్ గురించి చాలా మంది తెలిసి తెలియక ఇప్పుడే గ్రూప్ 1 గురించి కోచింగ్ తీసుకోవడం, గ్రూప్ 2 కోచింగ్ తీసుకోవడం ఇలా చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది సంవత్సరాల తరబడి గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అవుతూ ఇప్పటికీ దాని గురించి వర్కౌట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ నేనేమంటున్నాను అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే గ్రూప్ 1 ప్రిపరేషన్ అనేది ఎప్పుడు కొనసాగించవచ్చు అంటే మీకు కంపల్సరీ ఫినాన్షియల్ గా మీరు స్ట్రాంగ్ ఉన్నారా లేదా, చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే చాలా మంది తెలిసి తెలియక గ్రూప్ 1 ప్రిపరేషన్ ని, గ్రూప్ 2 ప్రిపరేషన్ ని దీనికి సంబంధించి ఇదే విధంగా కంటిన్యూ అవుతూ ఉంటారు. అట్లా కరెక్ట్ కాదు. ఫినాన్షియల్ గా మనకి పేరెంట్స్ సపోర్ట్ చేస్తారు, ఎలాగైనా తినకైనా సపోర్ట్ చేస్తారు, కానీ ఫినాన్షియల్ గా మనం స్ట్రాంగ్ ఉన్నామా, మనకి డబ్బులు పెట్టే పరిస్థితి, ఆ స్తోమత అనేది మన తల్లిదండ్రులకు ఉందా లేదని ఖచ్చితంగా మనం పునరాలోచన చేసుకోవాలి. ఒకవేళ లేకపోతే నిజంగా నీకు డిజైర్ ఉంది, గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలని ఆ కోరిక అనేది ఎక్కువగా ఉంది, బలంగా ఉందంటే నువ్వు ఏం చేయొచ్చు అంటే దానికి సంబంధించి పార్ట్ టైం జాబ్ లేకపోతే ఈ ఇంట్లో వాళ్ళని డబ్బులు అడగకుండా నీ డబ్బులు నువ్వు ఖర్చు పెట్టుకునే విధంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అండ్ లేదు అంటే కంపల్సరీ కొంత గ్యాప్ తీసుకునైనా కానీ ఒక మంచి కెరియర్ సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ నువ్వు ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 ఆర్ సివిల్స్ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయొచ్చు. అండ్ తర్వాత చాలా మంది ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే ఇలాంటి సిచ్యువేషన్ లో ఎదురే అతిపెద్ద అడ్డంకి ఏంటి అంటే సాఫ్ట్వేర్ సంబంధించి గ్రూప్ 1 నుంచి సాఫ్ట్వేర్ రావచ్చు. ఇక్కడ ఏంటి అంటే గ్రూప్ 1 ప్రిపరేషన్ కొనసాగించాలి అన్నా కానీ ఈ కెరియర్ గ్యాప్ అనేది రాకుండా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఒక టైం లిమిట్ అనేది పెట్టుకోవాలి. చాలా మంది ఏంటంటే గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ లో టైం లిమిట్ పెట్టుకోరు. ఏంటంటే టెంప్ట్ అయిపోతూ ఉంటారు. అంటే 2 మార్కులు పోయింది, 5 మార్కులు పోయింది, 10 మార్కులు పోయింది, నెక్స్ట్ వస్తుంది, లేకపోతే ఇట్లో తప్పింది, నెక్స్ట్ మళ్ళీ నేను ట్రై చేస్తాను. ఈ టైంలో ఏంటి అంటే తెలియక చాలా మంది కెరీర్ గ్యాప్ అనేది ఏర్పడుతుంది. ఆ కెరీర్ గ్యాప్ అనేది 2-3 సంవత్సరాలు దాటిందంటే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది. అండ్ ఎక్స్పీరియన్స్ అంటారు, ఫేక్ ఎక్స్పీరియన్స్ అంటారు, లేకపోతే ఫ్రెషర్గా జాబ్ కష్టం అవుతుంది. సో రకరకాల ఇబ్బందులు అనేది ఎదుర్కోవాలి. సో ఇది మీరు ఖచ్చితంగా ఆలోచన చేయాలి. టైం లిమిట్ 2 సంవత్సరాలు అనుకుంటున్నారు, 3 సంవత్సరాలు అనుకుంటున్నారు, 4 సంవత్సరాలు అనుకుంటున్నారు, ఎన్ని సంవత్సరాలు మీరు కష్టపడాలనుకుంటున్నారు ఈ గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్లో, లేకపోతే ఆల్టర్నేట్ ప్లాన్ బి ఏంటి, ఖచ్చితంగా మీరు ఆప్షన్ పెట్టుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. సో దీని యూస్ ఏంటి అంటే ఇప్పుడు చాలా మంది అటు వెళ్ళే వాళ్ళు అటు వెళ్ళరు, రెండు తర్జన పడుతూ ఉంటారు. విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో అనేది వచ్చిందా కూడా మన ఎస్పెషల్లీ స్టేట్ దానికి సంబంధించి స్టేట్ ఏ ఎగ్జామ్స్ అయినా కానీ ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో ఊహించడం చాలా కష్టం. అండ్ తర్వాత చూసుకుంటే చాలా మంది ఈ నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పి పక్కింటి వాళ్ళు చెప్పారని, ఫ్రెండ్ చెప్పారని, వాళ్ళు చెప్పారని, వీళ్ళు చెప్పారని చెప్పి గవర్నమెంట్ జాబ్స్, లేకపోతే ఇంకొంతమంది మరీ దారుణంగా గర్ల్ ఫ్రెండ్ పోయి గవర్నమెంట్ ఎగ్జామ్ లేకపోతే ఈ సివిల్స్ ప్రిపేర్ అవుతుంది, నేను కూడా పోయి అదే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి డబ్బులు కట్టి టైం పాస్ చేద్దాం అనుకుంటారు. సో మీకు చాలా ఇబ్బంది అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే ఎన్ని ఇయర్ ప్రిపరేషన్ ఉండాలి అనేది కంపల్సరీ టైం సెట్ చేసుకోవాలి మనం, 4 years 3 years అనేది. అండ్ గవర్నమెంట్ జాబ్స్ ప్రిపరేషన్ అవ్వాలి అనుకునే వాళ్ళు కంపల్సరీ కొన్ని పాయింట్స్ కన్సిడర్ చేసుకోండి. ఫినాన్షియల్గా మీరు స్ట్రాంగ్ ఉన్నారా లేదా, లేకపోతే దానికి ఆల్టర్నేట్ ఏంటి, ప్లాన్ బి ఉందా లేదా, ఎక్కువ కెరీర్ గ్యాప్ రాకుండా చూసుకోవాలి. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కాబట్టి దాని బేసిస్లో మనం ఎప్పుడు ప్రిపేర్ అవ్వకూడదు. సో మనం లాంగ్ టైంలో మనం ప్రిపేర్ అవ్వాలనుకుంటే దాన్ని ఫోకస్గా పెట్టుకొని మనం వర్కౌట్ చేయడం బెటర్. అండ్ తర్వాత వచ్చేసి వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారని ఎప్పుడు డెసిషన్స్ తీసుకోకూడదు. అండ్ డెఫినెట్లీ ఎన్ని సంవత్సరాలు మనం ఇదే ప్రిపరేషన్లో కొనసాగాలి అనేది కంపల్సరీ టైం సెట్ చేసుకోవాలి. వీళ్ళన్ని ప్లాన్ చేసుకుని డెఫినెట్లీ వర్కౌట్ చేశారు.
కష్టపడ్డారు, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కష్టపడ్డారు. ఇప్పుడు నేను గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ నుంచి సాఫ్ట్వేర్కి ఎంటర్ అవ్వచ్చు, 100% ఎంటర్ అవ్వచ్చు. గుర్తుపెట్టుకోండి, సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవడం అనేది ఇప్పుడు కొంతమందికి అది కష్టంగా అనిపించవచ్చు, కానీ ఒక 6 నెలలు మనం కష్టపడ్డామంటే ఖచ్చితంగా మంచి ప్యాకేజ్ తోటి మంచి కంపెనీలో మన కెరియర్ స్టార్ట్ చేయొచ్చు. చాలా మంది ఈ విధంగా కెరియర్ గ్యాప్ వచ్చి గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యి సక్సెస్ కాలేని అందరూ కూడా 99% మన సక్సెస్ రేషియో గవర్నమెంట్ లో ఎంత ఉంటుంది, జాబ్ లో 1% లోపలే ఉంటుంది, కొన్నిట్లయితే 0.01% ఉంటుంది. అండ్ 99% మళ్ళీ సాఫ్ట్వేర్, నాన్ ఐటీ ఆర్ ఐటీ అదర్ జాబ్స్ అనేవి ఎత్తుక్కుంటూ ఉంటారు, వాళ్ళ కెరియర్ లో సెటిల్ అవుతారు. సో ఇక్కడ అందరూ ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, జీవితంలో ఎలాగైనా బతకొచ్చు మనం. దానికి ఈ జాబ్ వస్తే నేను బతుకుతాను, ఆ జాబ్ వస్తే నేను బతుకుతాను అలేం లేదు. ఎవరైనా కానీ ఎలాగైనా బతకొచ్చు, దాని గురించి సమస్య కాదు. ఇక్కడ వచ్చిన సమస్యలు ఏంటి అంటే, మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నాం, 100% ఎఫర్ట్ పెట్టండి. అండ్ సాఫ్ట్వేర్ జాబ్ ప్రయత్నం చేస్తున్నాం, 100% ఎఫర్ట్ పెట్టండి. అరే బతకలేకుండా ఉండలేం కదా. మనం కావాల్సిన ఫుడ్, మినిమం లైఫ్ స్టైల్, మన కోరికలు పెరిగే కొద్దీ మనకి దానికి సంబంధించిన ఎక్స్పెన్సివ్ డబ్బులు అనేవి ఎక్కువ అవసరం పడతాయి. అలా కాకుండా మనం నిజంగా బతకడానికి ఎప్పుడు ఎక్కువ డబ్బులు అవసరం లేదు, ఎదుటోళ్ళకి బతకడానికి మనకు ఎక్కువ డబ్బులు అవసరం అవుతుంది. సో ఇది మన సంపూర్ణేష్ బాబు చెప్పిన డైలాగ్. నాకు కూడా చాలా మంచిగా అనిపించింది, అందుకే మీకు కూడా చెప్తా ఉన్నా. ఓకే, ఇవన్నీ ఆలోచించండి. డెఫినెట్లీ గ్రూప్ 1 ఫెయిల్ అయింది, సాఫ్ట్వేర్ రావచ్చు అంటే 100% రావచ్చు. గవర్నమెంట్ జాబ్స్ రాలేని పక్షంలో మీరు ఎప్పుడు వచ్చినా కానీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కొంచెం ఎక్కువ కష్టపడితే ఖచ్చితంగా జాబ్ తెచ్చుకోవచ్చు. సో దీని గురించి మీరు అంత వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.